పద్యము పాడినా అందులో ఒక అవసరం ఒక పాట ఒక వర్డ్ ఎక్కడికి వచ్చినా అది అందరికీ ఎంతో మార్పు వచ్చే అవకాశం విధంగా ఉండిపోతుంది. ఆ విధంగా ఎన్నో సందర్భంలో కుటుంబాలు కానీ వారు కానీ మారిన సందర్భంలో కూడా ఉన్నాయి. అందుకోసం ఆ విధంగా ఈరోజు మనం చూసినప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ పెడితే పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసినారు. అవి చేస్తుందంటే పిల్లల దగ్గర కూడా ఉంది. అంటే మనము వాళ్ళను ప్రోత్సహించకపోవడే మనకు తప్ప పిల్లల దగ్గర తప్పు లేదు. ఆ విధంగా అందుకోసము దీన్ని ఎక్కడ పడి ఇక్కడికి ఏదో మనము కంప్యూటరైజ్ ఉద్యమంలో ఉన్నప్పటికీ ఈరోజు పిల్లలు కూడా బాగా స్మార్ట్గా అయిపోయారు, తెలివిగా అయిపోయారు. ఈరోజు మీరు గమనిస్తే అంతకుముందు 35 మార్కులు 50 మార్కులు వస్తే గొప్ప. క్లాసులు ఎంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చినా అంటే 2-3 ఉండే 60. ఈరోజు ఫెయిల్ అయ్యేటోళ్ళు కానీ లేకపోతే థర్డ్ ర్యాంక్ బిలో 60 వచ్చేటోళ్ళు 1-2 ఉంటున్నారు. అందరు అబోవ్ 60 ఉంటున్నారు. అంటే ఏముంది, ఆటోమేటిక్ వాళ్ళ ఐక్యూ పెరిగిపోయింది పిల్లలది. అంటే ఐక్యూ పెరిగిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఏవైతే టెక్నాలజీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాళ్ళు తీసుకోగలుగుతారు. ఒక 4-5 ఇయర్స్లో మనం కంప్యూటర్ ఏదైతే ఆపరేట్ చేయలేము, సెల్ ఫోన్ ఆపరేట్ చేయలేము. ఈరోజు 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు మీకు ఆపరేట్ చేసి మీకు ప్రాబ్లం ఉంటే చూపిస్తున్నారు. ఈరోజు మనము ఆడ ఏంటిది అది కొన్ని తెలియకపోతే వాళ్ళకి ఇస్తే ఒక తీసి అట్లా కాదు ఇట్లా నాన్న దీన్ని ఇట్లా చేయాలనేది వాళ్ళు చెప్తున్నారంటే ఎంత షార్ప్ వాళ్ళ ఐక్యూ పెరిగిపోయింది అంటే అంత పెరిగింది. అందుకోసం ఈ సాహిత్యం తీసుకోదన్నది కాదు, వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ మనం చెప్పుట్లనే ఆ విధంగా ఉన్నదనేది మా యొక్క భావన. ఆ విధంగా ఈరోజు సమాజంలో విలువలు ఇంకొకటి మరి ఇంతకుముందు కూడా మరో తిరుపతి గారు చెప్పినారు, డిసిప్లిన్. సమాజంలో విలువలు అన్నది అది ఏ విధంగా మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి గౌరవం ఇవ్వాలి, ఎవరు గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, అదే విధంగా పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. దాంట్లో కూడా ఈ విలువలు అన్నది మనము ఎక్కడికైనా మనము దాన్ని కాపాడాలనేది కూడా ముఖ్యంగా సాహిత్యం కానీ ముఖ్యంగా టీచర్లు కానీ ఎక్కడ కానీ నేర్పించవలసిన బాధ్యత మనందరినీ సమాజంలో. దానికి మొదటిగా మన నుంచే ఏదైతే నడవాలి, మన నుంచే మొదలు కావాలి. ఎందుకంటే మనము మనమే ఎవరో చెప్పుకుంటే పోతే మనం పాటించాలి, కానీ ఎవరో పాటించాలంటే కాదు. మనం ఏ విధంగా పాటిస్తామో ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళు కూడా పాటించారు. అంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నాను కానీ ఎదుటోడు ఏం చేస్తాడు, అతను కూడా గట్టిగానే మాట్లాడవలసి వస్తుంది. కానీ మనం మెల్లగా మాట్లాడినాం అనుకోండి, ఒక నిమిషం అతను గట్టిగా మాట్లాడినా ఇంకో సెకండ్లో అతను మెల్లగా మాట్లాడడానికి ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే నా అనుభవంతో నేను చూస్తున్నా, వాళ్ళు మాట్లాడినాక మనం కొద్దిగా ఒక నిమిషం ఓపిక పట్టుకుంటే ఆటోమేటిక్ వాళ్ళు కూల్ డౌన్ అయిపోతారు. వాస్తవం ఏది మాట్లాడాలని దానికి అందుకోసం దానికి అనుగుణంగా మనం విలువలు ఏ విధంగా సమాజంలో నీతి. కానీ చాలా గమనించిన మీరు సమాజంలో కొంత స్వార్థాలు పెరిగినప్పటికీ ఆ విధంగా కూడా కొంత నష్టపోవడం జరుగుతూ ఉన్నది సమాజంలో. అది ఏదైనా న్యాయం మాట్లాడన్నది ఈ సమాజంలో ఏ విధంగా మనం తీసుకొస్తామన్నది ఉన్నది. న్యాయం మాట్లాడు చాలా తక్కువైపోతున్నది. న్యాయం కోసము నిల్చొని వాళ్ళు కూడా సమాజంలో తక్కువైపోతున్నారు. ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనే తోలు దొరకలేదు, ఏదో పోనీతి ఎందుకే ఓపిక పట్టుకోను అంటే ఇట్లా చూసుకుంటా పోతే ఓపిక పట్టుకున్నాను ఓపిక పట్టుకుంటున్నారు. అతను తప్పులు చేస్తాడు, అతన్ని ఎవరు మందలిచ్చే అది ఉండలేదు. అంటే ఇది ఏ విధంగా మనము మార్పు తీసుకురాగలుగుతాం అన్నది ఉన్నది. కానీ మార్పు తీసుకురావచ్చిన బాధ్యత సమాజం మన అందరి మీద ఎవరైతే మీద ఉండి మనము ఉంటున్నామో అది మన నుంచి మొదలు పెట్టుకొని కనుక పోతే ఖచ్చితంగా అది మార్పు వస్తుంది. ఈరోజు శ్రీనివాస్ గారు ఆ ఉన్నత స్థాయిలో ఉంటే వారికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అంటే వచ్చుట్లనే ఇంత మార్పు వస్తుంది. ఇక్కడ ఇంతమంది పార్టిసిపేట్ చేయగలిగినారు, ఒక బాట చూపించగలిగితేనే అంటే ఎవరైనా మీదికి పోయిన వాళ్ళు మనం తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మరి ఈ విధంగా చేస్తే దీంతో ఎంతో కొంత ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు ఎంతోమందికి ఉపయోగపడంగా ఉంటారు. అంటే వారు ఒకరు ఇక్కడ ఎగ్జాంపుల్ చేసిందంటే ఇతర ప్రాంతాలలో ఎవరి శక్తి మేరకి వారు ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా కార్యక్రమాలు ప్రజాసేవలు వచ్చింది ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారన్నది సహకరిస్తారన్నది కూడా మా యొక్క మనవి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో మరి ఈరోజు సాహిత్యంలో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ముఖ్యంగా మా యొక్క ముల్కనూరు ప్రాంతానికి అదేవిధంగా మా యొక్క సంస్థకు కానీ ఈ గ్రంథాలయం కూడా ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క వాతావరణంలో
మరి సహకార వ్యవస్థలో ప్రజలందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే ఇక్కడ సాధ్యమవుతా ఉన్నది ముందు పొలుగుతాము మా జరుగుతూ ఉన్నదని కూడా మీతోని మనవి చేస్తూ మరి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకందరూ కూడా అది ఉపయోగించే విధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఈ ప్రాంతాన్ని వాడుకునే విధంగా కూడా దీన్ని ఉంటుందన్నది ఆశిస్తూ ఈ అవకాశం ఉంది కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సార్. మీ అమ్మాని మర్చిపోమంటావా అని డబ్బుల కోసం దుబాయ్కి పంపించిన ఒక భర్తతో ఒక భార్య తను పడే వేదనను అద్భుతంగా ఆర్ద్రంగా చిత్రీకరించిన సోదరి సమెట ఉమాదేవి గారి ఇసుక తైలానికి 25,000 రూపాయల బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు అందరూ సభికులందరూ మీ కరతాళ ధ్వనులతో శ్రవణ గంటి సుజన